22వ ప్రభువు పరిశుద్ధాత్మను పొందండి అన్నాడు. ప్రభువు ఈ మాట అన్న కాలం ధర్మశాస్త్ర కాలానికి, కృపాకాలానికి మధ్య సంధికాలం. యేసు మరణ పునరుత్థానాలకు, పెంతెకొస్తుకు మధ్యకాలమది. లూకాసు వార్త 11వ ప్రభువు ప్రార్థనను గురించి మాట్లాడాడు. వారడిగితే ఇవ్వబడుతుంది. 13వ పరలోకములో ఉన్న మీ తండ్రి తనను అడిగే వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాడు అన్నాడు. అంతవరకు వారు ఇది అడిగి ఉండలేదు. యోహాను సువార్త 14వ16 ప్రభు అన్నాడు, నేను తండ్రిని వేడుకుంటాను, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండడానికి ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపి అయిన ఆత్మను మీకనుగ్రహిస్తాడు. యేసును క్రీస్తుగా గుర్తించిన పేతురు కొంచెం సేపట్లోనే ప్రభువు శిలువ నీకు దూరమగునుగాక అన్నాడు. ఇప్పుడిక్కడ యేసు వారి మీదికి పరిశుద్ధాత్మను ఊదాడు. వారు పరిశుద్ధాత్మను పొందారు. అంతవరకు వారిలో పరిశుద్ధాత్మ నివాసం ఉండడానికి రాలేదు. యేసు వారి మీద ఊదాడు. ఆదికాండంలో దేవుడు ఆదాములోనికి జీవవాయువు ఊదాడు. ఇప్పుడు యేసు తన శిష్యులలోకి నిత్య జీవవాయువైన పరిశుద్ధాత్మను ఊదాడు. తన ఆరోహణానికి, పెంతెకొస్తు సంఘటనకు మధ్యకాలంలో శిష్యులు పొందిన అనుభవమిది. పెంతెకొస్తు నాడు భారీ ఎత్తున పరిశుద్ధాత్మ కృమ్మరింపు జరిగింది. పెంతెకొస్తు దినాన ఏమి జరిగింది? ఆ రోజున పరిశుద్ధాత్మ ఉప్పెన వచ్చింది. పరిశుద్ధాత్మ వారికి యేసుక్రీస్తులోకి బాప్తిస్మమిచ్చాడు. వారు పైనుండి శక్తి పొందారు. ఆ రోజుననే పరిశుద్ధాత్మ శక్తి వల్ల సంఘం పుట్టింది, ఉనికిలోకి వచ్చింది. ఈ రోజు వరకు సంఘంలో పరిశుద్ధాత్మ నివాసం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ విశ్వాసిలోకి వస్తున్నాడు. ప్రతి విశ్వాసిని క్రీస్తు శరీరంలోకి తెస్తున్నాడు. ప్రతి విశ్వాసిని నింపి ఆత్మ తన కార్యాలు జరిగిస్తున్నాడు. అపొస్తలుల కార్యముల గ్రంథం అసలు పరిశుద్ధాత్మ కార్యముల గ్రంథం. మీరు ఎవరి పాపములు క్షమిస్తారో అవి క్షమించబడతాయి అంటే అర్థం, శిష్యులు క్రీస్తు అనుగ్రహించే పాపక్షమాపణను ప్రకటించాలి. పాపాలు క్షమించేవాడు యేసుక్రీస్తే. ఈ పాపక్షమాపణకు ప్రజలను నడిపించకపోతే వారు తమ పాపముల్లోనే ఉండి నశిస్తారు అని హెచ్చరిక. యేసు రక్తం ద్వారానే పాపాలకు క్షమాపణ. క్రీస్తు వస్తాడని, తన రక్తంతో పాపాలను కడిగివేసి పాపాలను క్షమించి రక్షిస్తాడని పాత నిబంధన బలులు సాక్ష్యమిచ్చాయి. యేసే మానవత యొక్క పాప రుణము తీర్చినవాడు. క్రీస్తు శిలువ మరణాన్ని నమ్మి అడిగిన వారికి పాపక్షమాపణ, విమోచన అనుగ్రహిస్తాడు. సువార్తను ప్రకటించాలి. యేసు రక్తమే జయం. సువార్త విని నమ్మిన వారు రక్షించబడతారు, పాపాలు క్షమించబడతాయి.